ఛానల్. ఈరోజు ఏంటో కొంచెం బద్ధకంగా ఉంది. నిద్ర కూడా కొంచెం ఒక 15 మినిట్స్ లేట్గా లేచాను. లేచి మళ్ళీ ఒక 10 మినిట్స్ పడుకొని మళ్ళీ లేచాను. ఈరోజు కసువు కల్లాపు చేసేసరికి కూడా 6 అయ్యింది. అప్పటికి స్టవ్ మీద వచ్చేసి నిన్న పూరీ చేశాను కదా, పూరీ పిండి కొంచెం మిగిలితేను ఆలు కట్ చేసి స్టవ్ మీద వేసి వెళ్ళాను. అప్పటికే అన్నం పొంగొచ్చింది. గీతుని ఇప్పుడే లేపి బ్రూ అయిపోతే ప్యాకెట్స్ తెప్పించుకుంటున్నాను. గీతు తీసుకొచ్చమ్మా, ఇటు ఇచ్చేసే, త్వరగా బ్రష్ చేసేసి రా, ఓకేనా? టైం అవుతుంది నాన్న, వెళ్ళు. గీత వాళ్ళు స్కూల్కి హడావుడిగా రెడీ అయ్యి వెళ్ళడం సరిపోయిద్ది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మంచం మీద దుప్పట్లు అన్నీ తీసేది. అమ్మాయి వాళ్ళు దుప్పట్లు అన్నీ తీసేసేసరికి ఇంకా సరిపోయిద్ది అనమాట. ఈరోజైతే ఎండ కొంచెం బాగా వస్తుంది, అప్పటికప్పుడు వస్తుంది అనమాట. నిన్నటి వరకేమో చినుకులు పడుతూ ఉన్నాయి. ఈవినింగ్ చినుకులు పడతాయి. మార్నింగ్ 9 ఆ టైంకి అసలుకి ఎండ ఆఫ్టర్నూన్ వచ్చింది కదా, మిట్ట మధ్యాహ్నం వచ్చిన ఎండలాగా అసలుకి అదొక విధంగా ఉంటుంది ఆ ఎండ కూడా. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ చినుకులు పడుతున్నాయి. అలాగా ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు చినుకులు ఇంకా పడతాయి, అంటే వర్షం వచ్చిద్ది అని అంటుంటారు. మనకి గాలి కొడుతున్నా కానీ చెమటలు రావడం అలాగ ఉండిద్ది అనమాట. మాకైతే ఈరోజు అలానే ఉంది, ఎండ బాగా వచ్చింది. ఇంకా మళ్ళీ సాయంత్రం వర్షం వచ్చిద్దేమో అని అనుకుంటున్నాను. నిన్న మొన్న అలాగే అయ్యింది, వర్షం వస్తానే ఉంది. దోశ పిండి అయితే కొంచెం ఉంది. అమ్మాయి వాళ్ళు దోశ కావాలని అంటేనే ఇంకా దోశ వేస్తున్నాను. వాళ్ళు దోశ తిని స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది స్కూల్కి హాలిడేస్ ఇవ్వకముందు బ్లాగ్ అనమాట, అప్పుడు ఇది షూట్ చేసింది. నేను ఎంత బాగా చేసినా ఒక్కో రోజేమో తింటారు, ఒక్కో రోజేమో వద్దని అంటారు. వాళ్ళకి దోశలు నచ్చటం లేదో, నిజంగానే ఆకలి కావటం లేదో అర్థం కావటం లేదు. ఒక్కో రోజు అయితే బాగానే తింటారు వద్దనకుండా. రిషి అయితే ఈ మధ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా గోల్ చేయడం అలవాటు చేసుకుంది. టిఫిన్ అయితే ఇంకా నోట్లో పెట్టమని అంటుంది. అసలుకే హడావుడిగా ఉండిద్ది అయితే, ఇంకా నోట్లో పెడితే ఇంకా టైం అయిపోయింది. అయితే ఇంకా అమ్మాయి ఏమో నోట్లో పెట్టమని అనిద్ది. ఇవన్నీ చూడండి, సూర్యుడు అసలుకి ఎలాగొచ్చాడో. ఎండ అది ఈ 9 టైంలో నేను ఈ వీడియో తీసింది. అప్పటికే బాగా ఎండ వచ్చేసింది. ఇంక అందుకని చెప్పేసి సాయంత్రం మళ్ళా వర్షం వచ్చిద్దని బట్టలు వేసేస్తున్నాను. ఈవినింగ్ టైంలో నిజంగానే వచ్చేసింది, మేము అనుకున్నట్లే వర్షం వచ్చింది. వర్షం వచ్చిందని చెప్పాను కదా, వర్షం తగ్గాక సాయంత్రం పైకి వెళ్ళాను చల్లగా ఉంటే. ఈవినింగ్ అయితే ఇంకా అలాగే రెయిన్బో లాగా వచ్చింది. వ్యూ చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా వేసేసారు. చీకటి పడినట్టే ఉంది, చినుకులు పడ్డాయి కదా, చీకటి పడినట్టే ఉంది. ఈ వ్యూ మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.